ఉన్నటువంటి కాంస విగ్రహం మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం వద్ద ఆయనకు ఘనంగా నివాళులు అర్పించేందుకు బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి మరియు పిఎస్పీ సమన్వయ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ యాదగిరి రామచంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఈరోజు ఆ మహానుభావునికి 135వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడుకొని మరి ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతము, ఆయన ఆదర్శాలు, భావాలను, లక్ష్యాలను మనం ఇప్పుడు ఆయన మాటలో నడవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మరి బీసీలకు సిగ్గు, ఎగ్గు, రోషం పౌరుషంతో పాటు శరీరంలో చీము నెత్తురు ఉంటే 78 సంవత్సరాలుగా మనము అనేక విధాలుగా అనేక రంగాల్లో పోగొట్టుకున్నటువంటి తమ వాటాను సాధించుకోవడానికి సమగ్ర కులాల జనాభా లెక్కల తీయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేందుకు బీసీలందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి వీధి పోరాటాలు చేయాలని సందర్భంగా అందరికీ మనం చేస్తాను. ఎందుకంటే బీసీల జనాభా లేకపోవడం వలన బీసీలకు రావాల్సిన వాటాను అగ్ర కులపోళ్ళు అక్రమంగా ఆక్రమించుకొని లభిస్తున్నారు. దీన్ని ఇప్పటికైనా బహుజనులు తెలుసుకోవాలా, బీసీలు ముఖ్యంగా తెలుసుకోవాలా. ఎందుకంటే విద్యా ఉద్యోగాల్లోన, చట్టసభల్లోన, స్థానిక సంస్థల్లోన, నామినేటెడ్ పదవుల్లోన, నిధుల్లో కేటాయించడంలోన ఈ విధంగా తీవ్రమైన నష్టం అనేది జరుగుతుంది. జనాభా దామాష రావడం వల్ల ముఖ్యంగా ఈ దేశంలో ఈ విపత్కరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నది కేవలం ఒక బీసీలు మాత్రమే. ఎందుకంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారంగా వాళ్ళకు కల్పించాలని రాజ్యాంగంలో రాయడం వలన వాళ్ళు ఈ రోజుకు అనుభవించడం జరుగుతుంది. మరి అదేవిధంగా జనాభా ఎంత ఉందో తెలియదు, ఓసీల జనాభా. వాళ్ళు అధికారాన్ని అడ్డపెట్టుకొని ఒక కమిటీ అయినా ఒక చర్చ జరపలా కేవలం 2 రోజుల్లో పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి 10% ఈరోజు విద్యా ఉద్యోగులు ఈడబ్ల్యూఎస్ పేరుతో అనుభవించడం అనేది జరుగుతుంది. ఈరోజు అవన్నీ మనం గమనించి చూస్తే 54 మార్కులు వచ్చిన వ్యక్తికి, ఓసీల వ్యక్తికి ఈరోజు ఉద్యోగం వస్తుంది. 65 మార్కులు వచ్చిన బీజేపీకి ఉద్యోగం రాలా. అంటే ఏ విధమైన పరిస్థితిలో ఉన్నామో ఒకసారి బీసీ సమాజం అందరూ ఆలోచన చేయండి. ఎందుకంటే తెలంగాణలో బీసీ సంఘాలు బలంగా పనిచేయడం వల్ల అక్కడ జనాభా లెక్కలు చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలన్నీ కూడా కమ్మారెడ్ల పార్టీల సంఖ్యలో ఉండడం వల్ల ఈ రోజు వరకు ఈ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు బహుజన సమాజ్ పార్టీనే ఈ అంశాన్ని కానీ తీసుకోకుండా పోయింటే ఈ రాష్ట్రంలో బీసీల జనాభా గురించి లెక్క గురించి మాట్లాడే నాథుడు వెళ్ళాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో బీసీలందరూ కూడా బహుజన సమాజ్ పార్టీకి అండగా నిలబడాల్సిన సందర్భం వచ్చింది. ఏం జరిగినా ఈరోజు బహుజన సమాజ్ పార్టీలో జనాభా లెక్కలు తీయాల్సిన పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. ఇప్పటికైనా బీసీలందరూ గమనించండి, ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనకు మార్పు చేసే విధంగా అనేకమైనటువంటి కప్పుపిచ్చే పాటలు చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇట్లా చట్టసభల్లోనా కానీ స్థానిక సమస్యల్లో కానీ మొత్తం ఈరోజు బీసీలకు నిర్వీర్యం కావడానికి కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళు కాదు. మరి ఇప్పుడైనా అర్థం చేసుకోండి, బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలను కాదు, బీసీలను వేల మట్టుకు లోతుకు దొక్కే పార్టీ. ఇప్పటికైనా గమనించండి. ఎందుకంటే అడుగు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి, అంటే 2004 ముందు ఒకసారి, 2014 సెప్టెంబర్ 6వ తారీఖున ఒకసారి, 2024 సెప్టెంబర్ 18 ఒకసారి చట్టసభల్లో రిజర్వేషన్ 33% కల్పించాలని ఈ విధంగా కేంద్రానికి పంపించి పాపం గడుపుకుంటున్నాడు. అంటే 20 ఏళ్ళుగా ఈ బీసీలు మోసం చేయడం అనేది జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడేకైనా బీసీలు గమనించండి, అది మన పార్టీ కాదు, దయచేసి ఆలోచన చేయండి అని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ జై భీమ్, జై భారత్, జై బీసీ. సత్యసాయి జిల్లా కదిరి పట్టణమందు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా ఆధునిక భారతదేశంలో బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా ఆనాటి
కుల వివక్షతకు మత వివక్షతకు మరి రుగ్మతులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే మరి 1848లోనే భారతదేశంలో అనేక పాఠశాలను ఏర్పాటు చేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా మరి విద్య నేర్చుకోవాలా, విద్యతోనే సమాజం బాగుపడుతుందని చెప్పేసి మరి ఆ రోజే ఈ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి ఆయన ఆలోచన విధానాన్ని తీసుకున్నటువంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి 1932లోనే మనకు ఓటు హక్కు కల్పించారు. మరి మొన్ననే భారత రాజ్యాంగాన్ని సృష్టికర్త మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానము ఈ దేశంలో మరి నడుస్తూ ఉందని చెప్పేసి ఈ కుల మత దోపిడీ కబ్జా పార్టీలు 78 ఏళ్లుగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను నయవంచన చేస్తూ ఉంటారు. మరి దేశంలో 6-7 కులాలే పరిపాలన చేస్తూ ఉన్నాయి. మరి ఈ రాష్ట్రంలో 2 కులాలే పరిపాలన చేస్తున్నాయి. 2 కులాలు 4 పార్టీలు, 4 పార్టీలు 2 కులాలు అనే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తున్నారు. కాబట్టి బీసీలారా ఒకసారి అర్థం చేసుకోండి. బహుజన్ సమాజ్ పార్టీ మరి బీసీల కులగణన చేయాలని చెప్పేసి దాదాపు 6 నెలలుగా ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తూ ఉంది. మరి పోరాటానికి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మొత్తం అంతా మద్దతు ఇవ్వండి. మరి మనం బీసీ కులగణన చేస్తే మన బతుకులు బాగుపడతాయి. మనమెంత మనకెంత, ఓట్లు మావే సీట్లు మావే, రాజ్యాధికారం మాదేనని చెప్పినటువంటి మండ్యశ్రీ కాంతిరామ్ గారి ఆలోచన విధానంలో భారతదేశంలో బహుజన్ సమాజ్ పార్టీ నడుస్తూ ఉంది. మరి దీన్ని అంతా అర్థం చేసుకోవాలని చెప్పేసి బహుజనులంతా ఒక దాడిపైకి రావాలా. మరి మొన్న చూస్తే ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్రకుల పేదల పేరుతో మరి 3 రోజుల్లో మరి నరేంద్ర మోడీ గవర్నమెంట్ మరి ఈడబ్ల్యూఎస్ పేరుతో వచ్చింది. మరి 65 మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ, మరి 54 మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ. ఈరోజు తెలంగాణలో 54 మార్కులు వచ్చినటువంటి ఓసీలకు ఉద్యోగాలు వస్తున్నాయి. మరి బీసీలకు ఉద్యోగాలు రాలే, మరి మైనార్టీలకు ఉద్యోగం రాలే. మరి దీన్ని ఏంటి ప్రతి ఒక్కరు గమనించి మరి జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా మీకు పిలుపునిస్తున్నాం. వేయడం జరిగింది. మన భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకి ఎవరైనా ఉన్నారంటే, మహాత్మా ప్రజల చేత బిరుదు పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జ్యోతిరావు పూలే ఒకరేనని ఈ బహుజన వర్గాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మహిళలకు, బడుగు బలహీన వర్గాలకి చదువు లేని పరిస్థితుల్లో వీళ్ళు అహర్నిశలు కృషి చేసి పాఠశాలలు ఏర్పాటు చేసి ఆయన చేసిన కృషిని మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక జ్యోతిరావు పూలే విషయానికి ఒకసారి మనం చర్చించుకుంటే ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకి ఏదైనా రాజకీయ వేదిక ఉందంటే అది బహుజన్ సమాజ్ పార్టీ అని తెలియజేస్తున్న ముగిస్తున్నాం. మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం బహుజన్ సమాజ్ పార్టీతోనే ఐక్యత మహాత్మా జ్యోతిరావు పూలే గారు